బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సోనియా గాంధీ పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సోనియాను ఆహ్వానించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోనియా గాంధీ పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ప్రభుత్వం ముమ్మడి ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి వేడుకలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈయనకి ముఖ్య అతిథిగా ఒక సభ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు, ఇక్కడ దీనికి సహకరించిన వారు అందరినీ పిలుస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఏఐసిసి కీలక నేత ఉన్నారో సోనియా గాంధీని పిలవని చెప్పి ఇప్పుడే భావించడం జరిగింది. కేబినెట్ లో కూడా తీర్మానించడం జరిగింది. పార్టీ శ్రేణిలో కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లారు. గతంలో తెలంగాణకు ఏర్పాటు కోసం కీలక భూమి పోషించిన కాంగ్రెస్ కీలక నేతలందరితో పాటు సోనియా గాంధీని ఆహ్వానించడం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఇటు కాంగ్రెస్ లో కావచ్చు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పి ఇప్పటికే నినాదాలు ఇస్తూ ఏదైతే పాటిస్తూ వస్తున్నారో దీన్ని సెంటిమెంట్ గా భావిస్తూ సోనియా గాంధీని ఈ వేడుకలకు తెలంగాణ సోనియా గాంధీ వల్ల సహకారమైందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీని పిలవాలని చెప్పి రేవంత్ రెడ్డి భావించి ఆమెకు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఇప్పుడు ఎంపీలు ఉన్నారో వారందరితో పాటు కీలక నేతలు అప్పుడు రాష్ట్రాన్ని సహకరించి చిదంబరం లాంటి నేతలు వీళ్ళందరినీ ఆహ్వానించే అవకాశం ఉంది. సోనియా గాంధీ ముఖ్యంగా ఈ వేడుకకు హాజరు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇది మొట్టమొదటి రాష్ట్ర ఆవిర్భావ వేడుక అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో దీన్ని గ్రాండ్ గా చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర గీతం, అదేవిధంగా ఎంబ్లం సంబంధించి కావచ్చు ఇతర అంశాలు, ఇది తెలంగాణ తల్లి విగ్రహం, ఈ 3 ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా పలు విభాగాలతో ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లతో పాటు ట్యాంక్ బండ్ ఏర్పాటు, ఇటు గన్ పార్క్ దగ్గర అమరవీరులో నివాళులు అర్పించారు. ఇవన్నీ కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సభ నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సోనియా గాంధీని ఆహ్వానిస్తామని ఇప్పటికే మంత్రులు పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్లారు. నిన్న కేరళ పర్యటన వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి ఢిల్లీ వెళ్లి రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసిసి పెద్దలందరినీ కలుస్తున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుక ఏదైతుంది జూన్ 2న అట్టహాసంగా నిర్వహించాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ అయితే ఇక్కడ ఈసీ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈసీ అందుకు అనుమతిస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ లో కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సోనియా గాంధీ కూడా ఇప్పటికే వేడుకలకి ఈసీ పర్మిషన్ తో నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కోడ్ మరి ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీ సన్మానం, ఇతర ఎవరైతే తెలంగాణ సహకరించారో వారందరికీ సన్మానం చేస్తామని కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది. అయితే దీనికి ఈసీ పర్మిషన్ ఇస్తుందా లేదనేది వేచి చూడాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో
ముఖ్య నేతలను సోనియా గాంధీ ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లారు. సో మొత్తానికి రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా ముఖ్య నేతల్ని ఆయన కలవబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఆయన షెడ్యూల్లో ఎవరెవరిని కలిసే అవకాశాలు ఉన్నాయంటారు శ్రీకాంత్? ముఖ్యంగా ప్రస్తుతానికి సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఇటు రాహుల్ గాంధీ ముఖ్య నేతలు. ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇటు పంజాబ్ రాష్ట్రంలో కావచ్చు, ఇటు ప్రాంతాల్లో ఆ ఫేజ్ ఎలక్షన్ బిజీలో కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీరందరూ ఎలక్షన్ బిజీలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్య నేతలు కొంతమంది కలుస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలువురిని కలవడం జరిగింది. ఇటు కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలు కావచ్చు, వీళ్ళందరినీ భేటీ అవుతూ వస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సోనియా గాంధీని ఇన్వైట్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఆయన వెళ్ళడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.